హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, ఈరోజు మనం ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత మరియు ఆ ఉగాది పండుగను అసలు ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి, ఇలా ఎన్నో విషయాలను గురించి చెప్పుకుందాం. సరేనా? ఉగాది అనేది తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సరం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో గొప్ప ఆనందంతో జరుపుకునే పండుగ. ఉగాది పండుగను చంద్రమాన కాలాన్ని అనుసరించి మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో జరుపుకుంటారు. పిల్లలకు ఉగాది అనేది కొత్త బట్టలు, రుచికరమైన వంటలు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మరియు వినోదంతో నిండిన రోజు. అయితే ఈ పండుగలో పెద్ద సందేశం మరియు సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా? అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఎందుకంటే యుగము అంటే కాలం లేదా యుగం, ఆది అంటే ప్రారంభం, అంటే ఉగాది అంటే కొత్త యుగ ప్రారంభమని అర్థం. అయితే ఈ ఉగాది పండుగ వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ప్రారంభించారు. అందుకే ఈ పండుగ ఒక కొత్త జీవన చక్రానికి నాంది అని భావిస్తారు. ఈ పండుగతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇది కొత్త ఆశలు, సంతోషం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. ఈ రోజున తెల్లవారుజామునే లేచి తైలాభ్యంగం చేస్తారు. అంటే నూనె తలకి పట్టించి స్నానం చేయడం అన్నమాట. ఇది శుభపరిణామాలు కలిగిస్తుందని నమ్మకం. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది, ఇంకా శరీరం అనేది ఉల్లాసంగా, శక్తివంతంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు పిల్లలు కొత్త బట్టలు ఎంతో ఇష్టంగా ధరిస్తారు. ఉగాది రోజున కొత్త దుస్తులు ధరించడం కొత్త ప్రారంభానికి ప్రతీకగా ఈ పండుగ మనకి సూచిస్తుంది. అంతేకాదు, ఈరోజు ఉదయాన్నే ఇంటి గుమ్మాలకి మామిడాకులు కూడా కడతారు. అదేవిధంగా పిల్లలు రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఇలా వేయడం వల్ల పిల్లలలోని సృజనాత్మకత అనేది పెరుగుతుంది. ఉగాది రోజున తినే ప్రత్యేక వంటకం మన ఉగాది పచ్చడి. ఈ పచ్చడి అనేది 6 రుచుల కలయిక. అంటే ప్రతి రుచి మనకి ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. అంటే కష్టాలు, ఆనందం, నిరాశ, కోపం, భయం, ఇలా ఒక్కొక్క రుచి ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. దీని ద్వారా పిల్లలకు ఈ పండుగ సూచించే నీతి ఏంటంటే, జీవితం అనేది అన్ని ఆశలు, అనుభవాలతో నిండింది. సంతోషం, బాధ, ఆశ్చర్యం అన్నీ కూడా మనం అనుభవించాల్సిందే. అంతేకాకుండా పెద్దలు ఈ రోజున పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. పిల్లలు తమ రాశి ఫలాల గురించి ఆసక్తిగా వింటారు. అయితే ఈరోజు పిల్లల కోసం కొన్ని వినోద కార్యక్రమాలు కూడా కొన్ని ప్రాంతాల్లో చేపడతారు. అవేంటంటే, పెద్దలు పిల్లలకి బ్రహ్మదేవుని సృష్టి కథలు, పురాణ గాథలు, ఉగాది ప్రత్యేకత గురించి కథలు చెప్తారు. అంతేకాకుండా రంగురంగుల ముగ్గులను గీసి పోటీల్లో పాల్గొంటారు. పిల్లలకు కళ్ళు కప్పి ఉగాది పచ్చడి రుచి అంచనా చెప్పే ఆటను కూడా ఈరోజు నిర్వహిస్తారు. అంతేకాకుండా పిల్లలు ఎంతో ప్రేమతో డైతో వేసిన గ్రీటింగ్ కార్డులు తయారు చేసి తమ కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇస్తారు. పిల్లలు ఉగాదికి సంబంధించిన పాటలు పాడి కోలాటం, లంబాడీ నృత్యం లాంటి సాంప్రదాయ నృత్యాలు కూడా నేర్చుకుంటారు. కాగితంతో మామిడాకులు, క్లేతో దీపాలు తయారు చేయడం, రాశి ఫలాల పోస్టర్ గీయడం, ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో ఈరోజు చాలా ప్రాంతాల్లో పిల్లలు చేసే ఆటలు, వినోదాలు. ఉగాది రోజు పెద్దలు ఎన్నో రకాల పిండి వంటకాలను తయారు చేస్తారు. అందులో మొదటిది మన ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది. ఇది కాకుండా పులిహోర, బొబ్బట్లు, పాయసం, గారెలు, ఇలా చాలా రకాల పిండి వంటకాలను అయితే తయారు చేస్తారు. పిల్లలు కూడా వాటిని ఇష్టంగా తినేస్తారు. అయితే ఈ ఉగాది పండుగ అనేది పిల్లలకు నేర్పే విలువలు ఏంటంటే, ప్రతి కొత్త సంవత్సరం మనం కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఉగాది పచ్చడిలా జీవితం అన్నింటితో కలిసి ఉంటుందని తెలుసుకోవాలి. ప్రతి కొత్త సంవత్సరం మనం కొత్త ఆలోచనలతో ముందుకు వెళితేనే మనకి విజయం అనేది చేకూరుతుంది. మన పండుగలు మన పారంపర్యాన్ని కూడా గుర్తు చేస్తాయి. మనకున్న వాటి
తోనే మనం సంతోషంగా ఉండాలి. ఉగాది అనేది ఆనందానికి, సాంప్రదాయానికి, కొత్త ఆశయాలకు నాంది. పిల్లలు ఈ పండుగను వినోదంతో, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఆనందంగా జరుపుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే పిల్లలు తప్పకుండా లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you for watching.